ఐదవ తరగతి గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షల కొరకు మాదిరి ప్రశ్నలు వివరణ గణితం నందు. ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకోకుండా చూడండి, అర్థమవుతాయి. మొదట ఒక సమస్యను చూద్దాం. 375 గ్రాములు ప్లస్ డాష్ గ్రాములు ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ అని ఇచ్చినారు. అంటే ఎన్ని గ్రాములు 375 గ్రాములు కలిపితే 1 కిలోగ్రామ్ అవుతుంది అని అడిగినాడు. అప్పుడు 1000 గ్రాములు అయితే 1 కిలోగ్రామ్ కాబట్టి మనం 1000లో నుంచి 375 తీసేస్తే వచ్చేదే జవాబు అవుతుంది. 1000లో నుంచి 375 తీసేస్తే 625 వచ్చింది. కాబట్టి 375 గ్రాములు ప్లస్ 625 గ్రాములు ఈక్వల్ టు 1000 గ్రాములు అనగా 1 కిలోగ్రాము అవుతుంది. 625 గ్రాములు సరైన జవాబు దీనికి. తర్వాత ప్రశ్న, 655లో ఎన్ని 5లు ఉన్నాయి అంటే 655ను మనము 5చే భాగించాలి. ఇలా మనం 655ను 5చే భాగిస్తే వచ్చేదే దానికి సరైన జవాబు అవుతుంది. 655ను 5తో భాగిస్తే 131 వస్తుంది. అది దానికి సరి అయిన జవాబు అవుతుంది. ఈ విధంగా దాంట్లో ఎన్ని 4లు ఉన్నాయంటే 4తో భాగించడం కానీ, ఎన్ని 3లు ఉంటే 3తో భాగించడం చేయడం వలన మనం సమాధానాన్ని పొందవచ్చు. తర్వాత ప్రశ్న, 57,658 నందు 5 యొక్క స్థాన విలువల భేదము ఎంత అని అడిగిన. అంటే మనము ఈ సంఖ్యలో 5 2 చోట్ల ఉంది, 2 స్థానములలో. 5 యొక్క స్థాన విలువలు మొదటి 50,000, తర్వాత అంకెకు 50 వస్తుంది. ఈ రెండింటికి భేదం ఎంత అడిగినాడు కాబట్టి మనం తీసేస్తే 49,950 సరైన జవాబు అవుతుంది. తర్వాత ప్రశ్న, 200 మిల్లీలీటర్ల పాత్రతో ఎన్నిసార్లు పోస్తే లీటర్ పాత్ర నిండుతుంది అంటే 1 లీటర్కు 1000 మిల్లీలీటర్లు కావున మనము 1000ని 200చే భాగిస్తే 5 వస్తుంది. 200 మిల్లీలీటర్ల పాత్రతో 5 సార్లు పోస్తే 1 లీటరు పాత్ర నిండుతుంది. ఇది సరైన జవాబు. తర్వాత ప్రశ్న, లతా వద్ద 500 రూపాయల నోట్లు 3, 200 రూపాయల నోట్లు 2, 50 రూపాయల నోట్లు 2 ఉన్నవి. లతా వద్ద ఉన్న మొత్తం డబ్బు ఎంత అని అడిగారు. 500 రూపాయల నోట్లు 3 ఉన్నాయి కాబట్టి 1500, 200 రూపాయల నోట్లు 2 ఉన్నాయి కాబట్టి 400, 50 రూపాయల నోట్లు 2 ఉన్నాయి కాబట్టి 100 రూపాయలు. అట్లా 1500, 400, 100 రూపాయలు కూడితే మొత్తం డబ్బు 2000 రూపాయలు వస్తుంది. 2000 రూపాయలు సరైన సమాధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.